నమస్తే సకులు. ఈరోజు కథ పేరు మాలతి మాధవం. పద్మావతి నగరంలో దేవరాతుడు, భూరి వసువు అనే బాల్యమిత్రులు ఉండేవారు. వారు కలిసి చదువుకుంటూ ఉండి, మనం పెద్దవాళ్ళం అయ్యాక మనలో ఒకరికి కొడుకు ఇంకొకరికి కూతురు పుడితే వారికి పెళ్లి చేసి వియ్యంకులమవుదాం అనుకున్నారు. తరువాత దేవరాతుడు విదర్భరాజు వద్ద మంత్రి అయ్యాడు. భూరి వసువు పద్మావతి నగర రాజు వద్ద మంత్రి అయ్యాడు. వారు అనుకున్నట్లే దేవరాతుడికి మాధవుడు అనే కొడుకు, భూరి వసువుకు మాలతి అనే కూతురు కలిగారు. తాను తన మిత్రుడు చిన్నతనంలో అనుకున్న మాట దేవరాతుడు మరవలేదు. అయినా మాలతి మాధవులను బలాత్కరించి పెళ్లి చేసే కన్నా వారిద్దరిని ఒకచోట చేర్చి వారు పరస్పరం చూసుకుని ప్రేమించుకుని పెళ్లాడే అవకాశం కలిగించడం మంచిది అని ఆయనకి తోచింది. అందుచేత ఆయనే తన కొడుకైన మాధవుణ్ణి తర్క విద్య అభ్యసించే మిష మీద పద్మావతి నగరానికి పంపాడు. మాధవుడి వెంట అతని చెలికాడైన మకరందుడు, సేవకుడైన కలహంసకుడు వెళ్ళారు. మాధవుడు పద్మావతి నగరం వచ్చాక తరచూ మంత్రిగారి ఇంటి ముందుగానే వస్తూ పోతూ ఉండడం చేత మంత్రిగారి మేడ మీద అతనికి మాలతి కనిపించింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నాక ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ బీజాలు పడ్డాయి. మాలతి మదయంతిక అనే స్నేహితురాలు ఉన్నది. మదయంతిక అన్న నందనుడు అనేవాడు రాజుగారికి ఆప్తమిత్రుడు. మదయంతికను చూసినది మొదలు మాధవుడి మిత్రుడైన మకరందుడి మనసులో ప్రేమ అంకురించింది. పద్మావతి నగరంలోనే కామందక అనే యోగిని ఉన్నది. మాలతి మాధవుల తండ్రులు చిన్నతనంలో వియ్యంకులం అవుదామని ఆమె ఎదుటే ప్రతిజ్ఞ చేసుకున్నారు. అదీ కాక కామందకి మాలతికి ఒక రక్షకురాల్లా ఉంటూ వచ్చింది. ఈ కారణాలన్నింటినీ బట్టి ఆమె మాలతి మాధవులను మధ్య ప్రణయాన్ని పెంపొందించి వారు పెళ్లాడేలాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. అయితే ఆమె ఉద్దేశానికి అనుకోని విఘాతం జరిగింది. రాజుగారి ఆప్తమిత్రుడైన నందనుడికి మాలతిని పెళ్లాడాలనే దురాశ పుట్టింది. ఆయన ఆ సంగతి చల్లగా రాజుగారితో నివేదించుకున్నాడు. రాజుగారు తన మంత్రితో, నీ కుమార్తె మాలతిని నందనుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. నందనుడు వయసు మళ్ళిన వాడే కాక కురూపి కూడాను కనుక భూరి వసువుకి అతన్ని అల్లుణ్ణి చేసుకోవడం సుతారాము ఇష్టం లేదు. అయినా రాజుగారికి ఎదురాడటం తగదు కనుక ప్రభువుల కన్యలకు ప్రభువుల ఇష్ట ప్రకారం జరగక ఏం చేస్తుంది అన్నాడు. ఈ సంగతి యోగిని కామందకి తెలిసింది. ఎలాగైనా మాలతి మాధవుల మధ్య ప్రేమ పెంపొందించేటందుకు తగిన ఉపాయాలు చూడమని ఆమె తన శిష్యురాలైన బుద్ధిరక్షితతో చెప్పింది. ఈ లోపుగా మాలతి తాను ప్రేమించిన మాధవుడి రూపాన్ని చిత్రించింది. మాలతి లవంగిక అనే చెలికత్త ఉన్నది. ఆమె ఆ చిత్తరువుని మాధవుడికి చేర్చే ఉద్దేశంతో కామందిక వద్ద ఉండే ఒక పరిచారికకి ఇచ్చింది. మాధవుడి సేవకుడు కలహంసనుడు ఈ పరిచారికను ప్రేమిస్తున్నాడు. ఒకనాడు మన్మథోత్సవం జరిగింది. మాధవుడు మకరందోద్యానానికి వచ్చి ఒక పొగడ చెట్టు కింద కూర్చుని అక్కడ రాలిన పొగడ పూలు ఏరి మాలగా గుచ్చసాగాడు. అంతకు ముందే చెలికత్తలతో సహా కామదేవాలయానికి వెళ్ళిన మాలతి తిరిగి వస్తూ ఆ ప్రాంతానికి చేరింది. ఆమెను చూస్తూ మాధవుడు కలవరపడి తాను గుచ్చుతున్న పూలను వంకర టింకరగా గుచ్చి ఎలాగో పూర్తి చేసి తన మెడలో వేసుకున్నాడు. ఇంతలో మాలతి కోసం ఏనుగు వచ్చి ఆమెను ఎక్కించుకుపోయింది. మాలతి చెలికత్త అయిన లవంగిక మటుకు అక్కడే ఉండి పూలు కోసేదానిలాగా అభినయిస్తూ మాధవుడిని పలకరించి, అయ్యా, మీ మెడలో ఉండే పొగడ దండ ఎంత చక్కగా ఉంది. మా మాలతికి ఇలాంటి దండలు ఎంతో ఇష్టం అన్నది. మాధవుడు ఆ పొగడ దండను తీసి లవంగికకు ఇచ్చేశాడు. లవంగిక వెళ్ళిపోయాక మకరందుడు మాధవుడిని వెతుక్కుంటూ ఆ ఉద్యానానికే వచ్చాడు. మాధవుడు తన ప్రేమ గొడవ అంతా తన స్నేహితుడితో చెప్పుకుని తనను మాలతి ప్రేమిస్తున్నదో లేదో అని మదనపడుతూ ఉండగా అతని సేవకుడు కలహంసుడు ఒక చిత్తరువు తెచ్చి ఇచ్చాడు. అది మాలతి రచించిన మాధవుడి బొమ్మ. ఈ బొమ్మ చూసుకున్నాక మాలతి తనను ప్రేమిస్తున్నట్లు మాధవుడికి రూఢి అయింది. తర్వాత అతను మకరందుడి ప్రేరణతో తన బొమ్మ పక్కన మాలతి బొమ్మ చిత్రించాడు. దాని కింద అతను ఒక శ్లోకం రాసి తనకు మాలతిని చూస్తే కలిగే ఆనందం మరి దేనివల్ల కలగదని స్పష్టం చేశాడు. సరిగా ఈ సమయానికి కలహంనుడి ప్రియురాలు వచ్చి చిత్తరువును పట్టుకుపోయి లవంగికకు చేర్చింది. మాధవుడు గుచ్చిన పొగడ దండ, చిత్తరువు మాలతికి చేరాయి. వాటిని చూసి మాలతికి మాధవుడి పైన మరింత ప్రేమ కలిగింది. కానీ యోగిని కామందకి వచ్చి మాలతికి వయసు మళ్ళిన నందనుడికి పెళ్లి జరగాలని రాజుగారు ఆజ్ఞాపించినట్టు తెలియచేసింది.
మాలతి విచారసాగరంలో మునిగిపోయింది. వివాహం విషయంలో రాచకన్యలు తల్లిదండ్రుల ఆజ్ఞకు కట్టుబడి ఉండడం అవసరం లేదని, తమకిష్టమైన వారిని గాంధర్వ విధితో వివాహమాడవచ్చునని సలహా చెప్పి కామందిగా వెళ్ళిపోయింది. మాలతి మాధవులను ఒకచోట చేర్చడానికి సర్వవిధాలా యత్నిస్తున్న యోగిని కామందకి ఒకనాడు మాధవుణ్ణి శివాలయం ఆవరణలో చెట్ల గుబురు చాటున ఉంచి ఆలయానికి వచ్చిన మాలతిని ఆ సమీపంలో కూర్చోబెట్టి మాలతికి మాధవుడిపై గల ప్రేమను గురించి మాట్లాడించింది. మాలతి మాటలు విని మాధవుడు ఆనంద పారవస్యంలో ఉండగా దూరం నుంచి కేకలు వినిపించాయి. మాలతి స్నేహితురాలు నందనుడి చెల్లెలు అయిన మదయంతికకు ఒక పులి వల్ల ప్రమాదం తటస్థించింది. మాధవుడు తానున్న చెట్ల మాటు నుంచి బయటికి వచ్చి పులి ఉన్న దిక్కుగా పరిగెట్టాడు. కానీ దైవవశాన అటుగా వస్తున్న మకరందుడు పులితో కలియబడి పోరాడి దాన్ని చంపి తాను మూర్ఛపోయాడు. అతని గాయాలు నెత్తురు చూసి మాధవుడు కూడా మూర్ఛపోయాడు. మదయంతిక తన ప్రాణాలు కాపాడిన మకరందుడి కోసం కంగారు పడింది. కానీ యోగిని తన కమండలంలోని జలం ముఖాన చల్లగానే అతను తేరుకున్నాడు. మాలతి తన నుదురు నిమిరేసరికి మాధవుడు కూడా కళ్ళు తెరిచాడు. ఇంతలో దమయంతిక కోసం ఒక సేవకుడు వచ్చి, అమ్మ, మీ అన్నగారికి మాలతికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయట, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పాడు. తన స్నేహితురాలైన మాలతి తనకు వదిన కాబోతున్నది అని మదయంతికి ఎంతో సంతోషించింది. మాధవుడు మాత్రం పూర్తిగా కుంగిపోయాడు. యోగిని అతనికి ధైర్యం చెప్పి మాలతిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ మాధవుడు ధైర్యం చెందలేదు. ఎలాగూ మాలతి నాకు దక్కదు, నా జన్మ వృధా, ఇక నేను శ్మశానాలలో పిశాచాలకు నరమాంసం అమ్ముకుంటూ తిరగవలసిన వాడినే అనుకున్నాడు. అతను నిజంగానే శ్మశానంలో తిరగసాగాడు. ఆ శ్మశానాన్ని ఆనుకుని కరాళ శక్తి ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో అఘోర ఘంటుడు అనే కాపాలికుడు కపాలకుండల అనే తన శిష్యురాలితో చేరి ఉపాసన చేస్తూ ఉన్నాడు. వాడు శక్తికి ఒక అందగత్తె అయిన కన్యను బలి ఇవ్వదలిచి తన శిష్యురాలిని పంపాడు. ఆమె మంత్రశక్తి చేత మాలతినే తెచ్చింది. ఆ సమయంలో మాలతి మేడలో ఒంటరిగా పడుకొని నిద్రపోతూ ఉన్నది. అఘోరఘంటుడు మాలతిని వజ్రచిహ్నాలతో అలంకరించి దేవికి పూజ ప్రారంభించాడు. తనకు చావు సమీపించిందని గ్రహించిన మాలతి తన తల్లిని, యోగిని కామందికిని, తన చెలికత్తె లవంగికను ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్చింది. శ్మశానంలో తిరుగుతున్న మాధవుడు ఆలయం వైపు నుంచి మాలతి గొంతు వినిపించేసరికి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సమయాన అఘోరఘంటుడు కత్తి ఎత్తి మాలతిని నరకబోతున్నాడు. ఆమె మాధవుడిని చూసి రక్షించు రక్షించు అంటూ అతన్ని గట్టిగా కౌగలించుకున్నది. మాధవుడు అఘోరఘంటుడి చేతి కత్తి లాగేసి వాడిని చంపేశాడు. అంతలోనే మాలతిని వెతుక్కుంటూ కొందరు మనుషులు వచ్చారు. వారి వెంట మాలతి క్షేమంగా ఇల్లు చేరింది. కపాలకుండల మటుకు తన గురువును చంపిన మాధవుడి పైన పగ తీర్చుకుంటానని శపథం చేసి తన మాయ చేత తప్పించుకుపోయింది. అక్కడ రాజుగారి ఇంట నందనుణ్ణి పెళ్లి కొడుకుని చేశారు. వారు సపరివారంగా పెళ్లి కూతురి ఇంటికి రాబోతున్నారు. యోగిని మాలతి తల్లితో, అమ్మాయిని పెళ్లి కూతురిని చేసే ముందు గ్రామదేవతకు మొక్కించి తెస్తాను అన్నది. ఆమె అంతకు ముందే మాధవుడిని, మకరందుడిని గ్రామదేవత ఆలయానికి పంపి గర్భగుడిలో దాగి ఉండమన్నది. మాలతి, లవంగిక యోగిని వెంట ఆలయానికి వచ్చారు. మాలతిని పెళ్లి కూతురిని చేయడానికి రాజుగారు పంపిన వస్త్రాభరణాలు కూడా ఆలయం వద్దకే చేరాయి. యోగిని ఆలయంలో మాలతిని మాధవుడికి కన్యాదానం చేసి, మీరిద్దరూ చెట్ల చాటున పడి మా విహారానికి చెందిన ఉద్యానవనానికి వెళ్ళండి, అక్కడ మీ పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి, మకరందుడు మదయంతిక కూడా అక్కడికి వస్తారు అని చెప్పి పంపేసింది. తర్వాత ఆమె మకరందుడికి రాజు పంపిన వస్త్రాభరణాలతో పెళ్లి కూతురు వేషం వేసి అతన్ని, లవంగికను వెంట పెట్టుకుని భూరి వసువు గారింటికి వెళ్ళింది. మాలతి వేషంలో ఉన్న మకరందుడికి నందనుడికి పెళ్లి జరిగిపోయింది. మోసం బయటపడకుండా యోగిని ఎంతో శ్రద్ధ తీసుకున్నది. నందనుడు పెళ్లి కాగానే పెళ్లి కూతురుతో సహా తన ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేశాడు. ఆ రాత్రి నందనుడు పడక గదిలో పెళ్లి కూతురుతో సరసం చేయబోయేసరికి మాలతి వేషం ధరించిన మకరందుడు ఒక్క తోపు తోశాడు. నందనుడు ఛీ, ఇది చిన్నతనం నుంచి చాలా దుష్టురాలు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో యోగిని శిష్యురాలైన బుద్ధిరక్షిత, మాలతి చెలికత్తైన లవంగిక, మదయంతికను నిద్రలేపి తెచ్చారు. తన అన్న పెళ్లి చేసుకున్నది మాలతిని కాదని, తన ప్రియుడైన మకరందుడిని అని ఆమె తెలుసుకున్నది. తర్వాత వాళ్ళు నలుగురు కలిసి యోగిని ఉండే విహారం పక్కన గల తోటకు బయలుదేరారు. కానీ దారిలో రాజభటులు వారికి అడ్డం తగిలి అనుమానం మీద మకరందుడిని పట్టుకుపోయారు.
బుద్ధిరక్షిత మదయంతిక లవంగిక నిశ్చేష్లై ఉండగా మాధవుడి సేవకుడు కలహంసుడు అటుగా వచ్చి వారిని మాలతి మాధవులు ఉన్న చోటకి తీసుకుపోయారు. ఈ వార్త వింటూనే మాధవుడు తన మిత్రుడిని రక్షించడానికి బయలుదేరాడు. అతను వెళ్ళిన కాసేపటికి మాలతి ఒంటరిగా ఉన్న సమయం చూసి కపాలకుండల ఆమెను తీసుకొని శ్రీశైల మార్గాన బయలుదేరింది. తన గురువును చంపినందుకు మాధవుడిపై పగ తీర్చుకోవడానికి ఆమె సమయం కోసం వేచి ఉన్నది కదా, ఆ సమయం ఇప్పుడు ఆమెకు దొరికింది. మదయంతిగా మొదలైన వాళ్ళు ఆమె కోసం వెతుక్కుని కంగారు పడ్డారు. ఈ లోపల మకరందుడు తనను పట్టుకున్న రాజభటులతో హోరాహోరీ పోరాటం సాగించాడు. త్వరలోనే మాధవుడు కూడా అతనికి అండగా యుద్ధం ప్రారంభించాడు. నందనుడి వివాహం భగ్నం చేసి మదయంతికను ఎత్తుకుపోయాడని మకరందుడిపై నేరం మోపిన రాజు తన మేడపై రంధుడు ఒక్క తోపు తోశాడు. రాజు తన మేడపై నుండి తన భటులతో వీరోచితంగా పోరాడే యువకులనిద్దరిని చూసి ముచ్చటపడి వారిని నా దగ్గరికి తీసుకురండి అని భటులను పంపాడు. మాధవ మకరందులు రాజుగారికి తమ పుట్టుపూర్వోత్తరాలు తెలిపి ఆయన చేత గౌరవించబడి తమ ప్రియురాలతో ఈ విషయం చెప్పడానికి విహారపు తోటకు వచ్చారు. అక్కడ మదయంతిక ఉన్నది కానీ మాలతి లేదు. మాధవుడు కామందిక వద్దకు వెళ్ళాడు. మాలతి అక్కడా లేదు. మాధవుడికి మతి చెడిపోయింది. అతను మాలతిని వెతుక్కుంటూ అడవిని పడి కనిపించిన ప్రతి మృగాన్ని మీకు మాలతి కనపడిందా అని అడగసాగాడు. మకరందుడు అతని వెంట నీడలాగా ఉన్నాడు కానీ అతన్ని ఊరడించలేకపోయాడు. తన మిత్రుడి అవస్థ చూడలేక మకరందుడు ఏ కొండపై నుంచైనా దూకి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడు. అదృష్టవశాత్తు కపాలకొండలకు సాదామిని అనే యోగిని ఎదురుపడింది. ఈ సాదామిని కామందికకు శిష్యురాలు, మహాశక్తి సంపన్నురాలు. ఆమె కపాలకొండలను ఓడించి మాలతిని కాపాడి శ్రీశైలంలోనే భద్రంగా ఉంచి ఆమె మెడలోని పొగడదండను గుర్తుగా తీసుకుని మాధవుడిని వెతుకుతూ బయలుదేరింది. మకరందుడు ఆత్మహత్య చేసుకోబోతుండగా ఆమె దేవుడులాగా అక్కడికి వచ్చి అతనికి మాలతి క్షేమవార్త చెప్పింది. తర్వాత ఆమె మాలతి మాధవులను ఒకచోట చేర్చింది. జరిగిన సంగతులన్నీ తెలిసినాక రాజు మాలతి మాధవుల వివాహానికి సంతోషంతో ఆమోదించాడు. అదేవిధంగా ఆయన మదయంతిక మకరందుల వివాహానికి కూడా సమ్మతించాడు. చిన్నతనంలో దేవరాతుడు భూరివసువు అనుకున్న ప్రకారంగా వియ్యంకులు కాగలిగారు. ఈ కథ సమాప్తం. సకులు తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.